ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31 మనం చూసినప్పుడు, నీ దేవుడి యెహోవా కనికరం గల దేవుడు కనుక నీ చేయి ఎడవడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభు ఎవరు అంటే, ఆయన ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ చెయ్యి ఆయన ఎడవడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నీవు నమ్మిన వారు, ఇదిగో నిన్ను వెన్ను తట్టి, ఇదిగో మీరు భయపడొద్దు, నీతో ఉన్నాం, మేము నీతో ఉంటాము అన్నవాళ్ళు నీ చేయి వదలవచ్చు. చేయి వదలటమే కాదు, నీ మీద అనేక నిందలు, అనేక అవమానాలు చేసి నీ గుండెల మీద తన్నుండొచ్చు వాళ్ళు. కానీ నా ప్రభు అంటున్నారు, ఒకవేళ నువ్వు నమ్మిన వారు, నువ్వు ఆధారపడ్డ వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు, నీకు దూరం అయిపోవచ్చు, వారు నీకు సమీపముగా లేకపోవచ్చు, కానీ సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ చెయ్యి ఏడవను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును, నిజమే కదా. ఇంతవరకు నీతో ఉంటామన్న వాళ్ళు చేయి వదలవచ్చు. చెయ్యి వదిలితే పర్లేదండి, చెయ్యి వదిలితే పర్లేదు, కానీ దూరమై మౌనంగా ఉంటే పర్లేదు, కానీ బయటకు వెళ్ళి ఏం చేస్తారు? రాళ్ళు విసురుతారు, కాని మాటలు చెప్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, గుండెలు బ్రద్దలైనట్టు మాట్లాడతారు. వారు మాట్లాడుతున్న మాటలు బట్టి వారు ఆ విధంగా చేస్తూ ఉంటే మనకు అనిపించేది ఏంటి తెలుసా? దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు కూడా మా చేయి వదిలాడేమో. ఆయనే మర్చిపోతే, ఆయన మర్చిపోయి ఉన్నాడు కనుక, మర్చిపోయాడు కాబట్టే ఇలా దూషిస్తున్నారు, ఇలా చేయి వదిలేశారు, నమ్మిన వారు నమ్మక ద్రోహం చేశారు అని నీకు కృమిలిపోతుంటే, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను మీ చెయ్యి ఇడవను, ఇడవడు, నిన్ను నాశనము చేయుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? నిన్ను నాశనం చేసేవాడు కాదు. నువ్వు అనుకుంటున్నావు, నీ పరిస్థితుల్లో దూరం అయిపోయినప్పుడు, అందరు నేను చేయి విడిచినప్పుడు, అందరు నీకు దూరం అయిపోయినావు అనుకుంటున్నావు, దేవుడు కూడా నన్ను చేయి విడిచి నేను నాశనం అయిపోతాడేమో, దేవుడే చేస్తాను అనుకుంటే, ప్రభు అంటున్నాడు, ఆయన నిన్ను నాశనం చేయడు. నాశనం చేయక ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన, దానికి స్తోత్రము కలుగును గాక. నిన్ను దీవించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను ఘనతాస్పదంగా మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనిపించుంటుంది కదా నీకు కూడా, దేవుడు కూడా చేయవదిలేశాడేమో. ఎందుకంటే ప్రజలు నిన్ను నిందిస్తుంది, ఆ విధంగా నిన్ను ఆ విధంగా అవమానిస్తుంటే, నిన్ను గుండెల మీద తన్నుతుంటే, దేవుడే ఉంటే, దేవుడే చేయి వదలకపోతే, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని కొన్నిసార్లు భయం వేస్తుంది కదా. ప్రభు అంటున్నాడు, ఆయన్ని చేయి వదలలేదు, నిన్ను నాశనము కానీయుడు. చూడండి, కీర్తనకారుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 115వ కీర్తన 12వ వచనం చదవండి. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నాశనం చేస్తున్నాడు అనుకుంటున్నా. ఆయన నాశనం చేసేవాడు కాదు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఏం చేస్తున్నాడన్నా? మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డ, ఈ సమయంలో వాక్యం నీతో నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ఆయన మర్చిపోలేదు. ఆయన నిన్ను చేయి విరిచే దేవుడు కాదు. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను హెచ్చిస్తున్నాడు. నిన్ను ఈ దినం నుంచి నిన్ను దేవుడు ఒక ఘనతాస్పదంగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు, ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, ఒక దీవెనకరంగా నా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ఆయన ఎందుకంటే ఆయన చేయి వదిలేవాడు కాదు. చూడండి, సొంత అన్నలే తమ్ముడిని చేయి వదిలేశారు. సొంత ఇంట్లో అన్నలే
చెయ్యి వదలటమే కదండి, ఎలాంటి దుర్మార్గత అంటే తను చంపాలనుకున్నారు. ఒక అన్నకు కనికరం పుట్టింది, మరి ఎందుకు అనవసరంగా చంపేయటము, ఎక్కడో దూరంగా బ్రతికితే వెళ్ళి బ్రతకతడు కదా అని చెప్పేసి అమ్మేశారు. కారణం ఏంటి? ఇతను కలలు కనేవాడు, వీడి కలలు ఎలా నెరవేరితే చూద్దాం అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? వీడిని నాశనం చేయాలి, వీడి కళలను నాశనం చేయాలి, వీడు ఆశీర్వదించబడకూడదు, వీడు దీవించబడకూడదు. ఎలా వీడి కళలను నెరవేరితే చూద్దామని అన్నలే చంపాలనుకున్నారు. అన్నలే దుర్మార్గం ఎవరిచ్చినా ఏం లేదు, దేవుడు తనను మర్చిపోలేదు, దేవుడు తనను చేయి వదలలేదు యేసోబుని. ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు వదలక సరసాల్లో ఉన్నా, అనేక నిందలు అనుభవిస్తున్నా, అనేక అవమానాలు తన జీవితంలో కలిగినా, సర్వోన్నతమైన దేవుడు ఏం చేశాడు? అతన్ని ఎక్కడి నుంచి? గుంట అనుభవంలో నుంచి సింహాసనం వైపు తీసుకెళ్లాడు. దీనికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, ఒక శత్రు దేశానికి ఏమైపోయాడు? ప్రధానమంత్రి స్థానంలో ప్రభు నిలబెట్టాడు. ఈ సమయంలో ఏ గుంట నువ్వు అనుభవంలో నువ్వు ఉన్నావో, ఏ భయంకర రోదన అనుభవిస్తున్నావో, ఏ శరసాల అనుభవంలో నువ్వు ఉన్నావో, నువ్వు అనుకుంటున్నావు ఈ గుంటలో నుంచి నేను బయటకు రాలేనేమో, ఈ సరసాల నుంచి బయటకు రాలేనేమో, ఈ సమస్యల నుంచి నేను బయటకు రాలేనేమో, నా స్థితి అయిపోయిందేమో అనుకుంటున్నావు. నా ప్రభు అంటున్నాడు, నిన్ను చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను క్షేమానికి లేవనెత్తబోతున్నాడు ఆయన. కనుక నా ప్రభు ఎవరు అంటే ఆయన నిన్ను నాశనం చేసేవాడు కాదు. నాశన కృపంలో నిన్ను, పాడైపోయి నిన్ను, ఇదిగో పెంట కుప్పలు ఉన్న మనవల్ని ఆయన ఏం చేసేవాడంటే ఉన్నత స్థానం నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాల సమయంలో, ఈ సమయంలో ఆయన నిన్ను నీ వైపు చూస్తున్నాడు ఆయన. ఎందుకని? నీ కన్నీటిని ప్రభు చూస్తున్నాడు, నీ వేదన ప్రభు చూస్తున్నాడు, నువ్వు దుఃఖిస్తున్న దుఃఖాన్ని ప్రభు చూస్తున్నాడు ఆయన. అయ్యో, నాకెవరు దిక్కున్నారు, ఎవరు నా సహాయకరంగా ఉన్నారు, ఎవరు నన్ను ఈ పరిస్థితుల్లో, ఈ కన్నీటితో, ఈ సమస్యలు నన్ను ఆదరించేది ఎవరు, నన్ను ఓదార్చేవారు ఎవరు, నా బ్రతుకును మార్చేవారు ఎవరండి? ఇదిగో అర్థనాదాల మధ్య జీవిస్తున్న నీ జీవితాన్ని నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీ చెయ్యి నేను ఎడవను. దేనికి స్తోత్రము కలుగును గాక. చూడండి, యేసోబు యొక్క చెయ్యి ఎడవలేదు. యేసోబును ఆశీర్వదించి, యేసోబును దీవించి, ఉన్నత స్థానం నిలబెట్టి, తన సహోదరులు ఎదుట ఘనతాస్పదంగా మార్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వే కన్నీటి మధ్య ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ గుంట అనుభవం నీ జీవితం కొనసాగుతుందో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో నీవు కొనసాగించబడుతున్నావో, సర్వోన్నతమైన దేవుడు, ఇదిగో నా దేవుడు నిన్ను చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు ఆయన. ఆయన చెయ్యి ఎడవడు. దీనికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకడ్డ, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మరి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వారు మేము నాశనం అయిపోయామని, మేము గుంట అనుభవం ఉన్నవని, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరని దుఃఖముతో, వేదనతో ఉన్న వారితో ప్రభా మీరు వాగ్దానపరంగా మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో మీ చెయ్యి నేను ఎడవను అని ప్రభా తండ్రి నీకు స్తోత్రమయ్యా. రోదంలో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు చేయడక వారిని ఆశీర్వదించి నీ నామాన్ని కనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి.